ఇంకోటి లొకేషన్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి. జనరల్గా సినిమా చూసేటప్పుడు మనం లొకేషన్స్ తాలూకు ఇన్ఫ్యాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి మెయిన్ ఆ గ్రామీణ వాతావరణం, ఆ సిటీలోకి లాస్ట్లో వచ్చినా కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడే కదా, మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది. కంటికి ఇంపుగా ఉంటుంది సినిమా. అదొక ఇది కూడా. అంటే సుందర్ సార్ మూవీస్లో ఎప్పుడు అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ మూవీస్ ఆయన ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకురావడానికి ఇష్టపడతారు. మేబీ ఆయన ఎసెన్స్కి మీరు ఇప్పుడు అన్నట్టు ఆ లొకేషన్స్ యాడ్ అవుతాయి అండ్ రియాలిటీకి పక్కన ఉన్న ఫీలింగ్ వస్తుంది, అంటే మన ఊర్లో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ కథకి కూడా ఆ బ్యాక్డ్రాపే కరెక్ట్ యాప్ట్ లొకేషన్స్ అవన్నీ. అంటే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టి మేము తీసినా కూడా మీకు అంత విజువల్స్ అంత ప్రిటీగా ఉండకపోవచ్చు. అవును, సో అది కూడా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ మూవీకి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు మన మధ్య లేరు, మణివన్నన్ గారు కానీ అలాగే మనోబాల గారు. సో బట్ ఆ ఫీలింగ్ కూడా ఉండదు మనకి. వాళ్ళు ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లేరే, మన మధ్య లేరే అన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అలా వెళ్ళిపోయింది. అది అంటే ఇది మోర్ ఆఫ్ అంటే ఇప్పుడు మనోబాల సార్కి కావచ్చు, లేకపోతే మణివన్నన్ సార్కి కావచ్చు, ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు లాస్ట్ 20 minutes మీరు చూసారు కాబట్టి లాస్ట్ 20 minutes మనోబాల గారిని పెట్టి ఒక సీక్వెన్స్ ఒకటి కంపోజ్ చేశారు. అండ్ మీరు ఎందుకు అంత చూస్తున్నారు సినిమా అంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మూవీ ఆడియన్స్ ఇంత బాగా ఎంజాయ్ చేయడానికి 20 minutes నాన్ స్టాప్గానే అవుతున్నారు. అండ్ మనోబాల గారిని మనం లాస్ట్గా ఫ్రేమ్ ఒక సినిమాలో చూడగలిగే ఒక సినిమా అది ఫుల్ లెంగ్త్ రోల్. అండ్ ఆయన ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. లాస్ట్ 20 minutes సెగ్మెంట్ మనోబాల గారి మీదే ఉంటుంది. అది ఆయన లీడ్గానే రన్ అవుతుంది అదంతా. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఫర్ మనోబాల గారు అండ్ మణివన్నన్ గారు. అంటే ఆయన మనం సినిమాలో లాస్ట్గా చూడబోయే సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమా లాస్ట్ సినిమా అవ్వడం మాకు మేము ఎంత ఫీల్ అవుతున్నామో ఆడియన్స్కి కూడా లాస్ట్ టైం ఆ ఇమేజ్ చూడటానికి అందరికీ అలా ఒక మంచి ఫీల్ తోటి వదిలినట్టు అనిపించింది సినిమా.